హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలలో కూడా అవే ఉంటాయి. 7 సంఘాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే అన్ని సంఘాలకు నేను వెళ్ళి చెప్పడం కుదరదు కదా. మన భారతదేశపు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం యొక్క సంఘాలు, విశ్వాసుల మనస్తత్వాలు కూడా సేమ్ టు సేమ్ యాప్ట్గా ఉంటాయి. సంఘాలలో ఉన్న పరిస్థితులు నాటి సంఘాల్లో ఏ పరిస్థితులు అయితే ఉండేవో నేటి క్రైస్తవ సంఘాలలో ప్రత్యేకించి హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలలో కూడా అవే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంఘాలు, ఆ ప్రాంతాలు, సంఘస్థుల మనస్తత్వాలు ఎట్లాంటివో మన భారతదేశపు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం యొక్క సంఘాలు, విశ్వాసుల మనస్తత్వాలు కూడా సేమ్ టు సేమ్ యాప్ట్గా ఉంటాయి. అందుకే అవే చెప్పాలనుకున్నాను, బట్ అనుకూలించలేదు. ప్రభు చిత్తమైతే రాబోయే 2 రోజుల్లోనైనా 7 సంఘాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే అన్ని సంఘాలకు నేను వెళ్ళి చెప్పడం కుదరదు కదా, మేము వెళ్ళి చెప్పడం కుదరదు కదా. అలాగని రాజమండ్రిలో చెప్తే కూడా బాగోదని, ఏదైనా సంకేతం వెళ్ళాలంటే, సూచన వెళ్ళాలంటే హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్తే బాగుంటుందని ఇక్కడ కోసమనే సిద్ధపరిచాను. దేవుని చిత్తమైతే మంగళ బుధవారాల్లో ఇక్కడి నుంచే లైవ్ ఇద్దాం. ఏమైంది? దేవునికి స్తోత్రం. 7 సంఘాలు మనకు తేలుతాయి. 1 రోమా, 2 కొరింథీ, 3 గలతీ, 4 ఎఫెసు, 5 ఫిలిప్పి, 6 కొలొస్సీ, 7 తెస్సలోనిక. 7 సంఘాలు అన్న వెంటనే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు వెళ్ళిపోతాం.